ముఖ్యంగా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎప్పుడైతే నామినేషన్ వేసిండో ఆ రోజే గెలుపు ఖాయమైంది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒక మంచి నేత కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మంచి యువకుడిని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలంతా ముఖ్యంగా యువత చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈ జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, అమరుడైండు. ఆయనను మాగంటి గోపీనాథ్ అంటారు తప్ప జూబ్లీహిల్స్ గోపీనాథ్ అన్నారు. ఇలా నవీన్ అంటే జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ అంటే నవీన్. ఇలా నవీన్ ఇంటి పేరు వల్లాల నవీన్ యాదవ్ పోయి జూబ్లీహిల్స్ నవీన్ పేరుగా మారిపోయింది. కనుక ఖచ్చితంగా నవీన్ గారిది విజయం. ప్రజలందరూ కూడా నవీన్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఒకటి ఇవాళ ఎవరైతే నవీన్ ఫ్యామిలీని కావచ్చు, శ్రీశైలం అన్నను కావచ్చు, రౌడీలను మాట్లాడుతారో వాళ్ళకు కొంచెం కూడా జ్ఞానం లేదనే మాట నేను తెలియజేస్తున్నాను మీడియా సముఖంగా. ఎందుకంటే వారి గురించి తెలియకుండా ఏదో పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నారు. ఎంతో మంచి పేరున్న ఎల్బీ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కొంచెం అన్న నీకు జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. ఇవాళ నామినేషన్కి వచ్చినటువంటి వివేకన్న రౌడీ అవుతాడు, లేకపోతే ఓవైసీ రౌడీ అవుతాడు, విహెచ్ హనుమంతరావు రౌడీ అవుతాడు. ఉన్నోళ్ళందరూ రౌడీల కింద వాళ్ళని ఎట్లా మాట అనగలుగుతున్నావు? నిజంగా ఒక కత్తి కానీ, ఒక కటోర కానీ, ఒక కర్ర కానీ ఎవడన్నా చూపిస్తే వాళ్ళకి అదే గిఫ్ట్ ఇస్తాం. కాకపోతే ఎవడు చూపించే ప్రయత్నం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు ఊరుకోరు. మీరు అట్లా మాట్లాడడం వల్ల నవీన్కి మైలేజ్ పెరిగింది తప్ప తగ్గేది లేదు. కనుక మీరు ఆకాశం వైపు ఉమ్మేస్తే మీ మోకాన్నే పడుతుంది. ప్రజలందరూ ఖచ్చితంగా నవీన్ వైపు ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది. ఇక్కడ దాకా లేని, ఇన్ని 10 ఏళ్ళు లేని డెవలప్మెంట్ ను ఒక 2-3 నెలల్లో వాళ్ళు చేసి చూపించారు. అన్ని పనులు ఆగిపోయినా మళ్ళీ ఎలక్షన్ కాగానే మొదలవుతుంది. నవీన్ గారు అసెంబ్లీకి పోయిన తర్వాత 6 నెలల లోపల ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. ఖచ్చితంగా నవీన్ గారిదే విజయం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. చివరికి ఒకే ఒక విషయం, ఎవడైతే ఇలా 3 పార్టీలు ఉన్నాయి, ఈ 2 దద్దమ్మ పార్టీలు ఈనాటికి కూడా ఒక బీసీని ఇద్దామన్న సొయ్యలేదు. ఆడు రెడ్డిని ఇస్తాడు, ఈడు ఒక అమ్మనిస్తాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ గుర్తు పెట్టుకొని బీసీ నినాదాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు బీసీ వైపు ఉండకుండా ఎట్లుంటారు? ఇలా మాట్లాడే బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదు. బీజేపీలో ఉన్న బీసీలు, బీసీ బిడ్డలు, బీఆర్ఎస్ లో ఉన్న బీసీ బిడ్డలు కూడా నవీన్కే ఓట్లేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఇలా బీసీ 42% అనేది బర్నింగ్ ఇష్యూ కింద ఉంది. దీన్ని చేయడానికే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా గల్లీ గల్లీలో పనిచేయబోతున్నారు. ప్రజల సమస్యలన్నీ కూడా నవీన్ దృష్టికి వచ్చినాయి. ఖచ్చితంగా విజయకేతనం ఎగురవేసేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. ముఖ్యంగా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎప్పుడైతే నామినేషన్ వేసిండో ఆ రోజే గెలుపు ఖాయమైంది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒక మంచి నేత కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మంచి యువకుడిని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలంతా ముఖ్యంగా యువత చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈ జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, అమరుడైండు. ఆయనను మాగంటి గోపీనాథ్ అంటారు తప్ప జూబ్లీహిల్స్ గోపీనాథ్ అన్నారు. ఇలా నవీన్ అంటే జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ అంటే నవీన్. ఇలా నవీన్ ఇంటి పేరు వల్లాల నవీన్ యాదవ్ పోయి జూబ్లీహిల్స్ నవీన్ పేరుగా మారిపోయింది. కనుక ఖచ్చితంగా నవీన్ గారిది విజయం. ప్రజలందరూ కూడా నవీన్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఒకటి ఇవాళ ఎవరైతే నవీన్ ఫ్యామిలీని కావచ్చు, శ్రీశైలం అన్నను కావచ్చు, రౌడీలను మాట్లాడుతారో వాళ్ళకు కొంచెం కూడా జ్ఞానం లేదనే మాట నేను తెలియజేస్తున్నాను మీడియా సముఖంగా. ఎందుకంటే వారి గురించి తెలియకుండా ఏదో పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నారు. ఎంతో మంచి పేరున్న ఎల్బీ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కొంచెం అన్న నీకు జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. ఇవాళ నామినేషన్కి వచ్చినటువంటి వివేకన్న రౌడీ అవుతాడు, లేకపోతే ఓవైసీ రౌడీ అవుతాడు, విహెచ్ హనుమంతరావు రౌడీ అవుతాడు. ఉన్నోళ్ళందరూ రౌడీల కింద వాళ్ళని ఎట్లా మాట అనగలుగుతున్నావు? నిజంగా ఒక కత్తి కానీ, ఒక కటోర కానీ, ఒక కర్ర కానీ ఎవడన్నా చూపిస్తే వాళ్ళకి అదే గిఫ్ట్ ఇస్తాం. కాకపోతే ఎవడు చూపించే ప్రయత్నం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు ఊరుకోరు. మీరు అట్లా మాట్లాడడం వల్ల నవీన్కి మైలేజ్ పెరిగింది తప్ప తగ్గేది లేదు. కనుక మీరు ఆకాశం వైపు ఉమ్మేస్తే మీ మోకాన్నే పడుతుంది. ప్రజలందరూ ఖచ్చితంగా నవీన్ వైపు ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది. ఇక్కడ దాకా లేని, ఇన్ని 10 ఏళ్ళు లేని డెవలప్మెంట్ ను ఒక 2-3 నెలల్లో వాళ్ళు చేసి చూపించారు. అన్ని పనులు ఆగిపోయినా మళ్ళీ ఎలక్షన్ కాగానే మొదలవుతుంది. నవీన్ గారు అసెంబ్లీకి పోయిన తర్వాత 6 నెలల లోపల ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. ఖచ్చితంగా నవీన్ గారిదే విజయం.
ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. చివరికి ఒకే ఒక విషయం, ఎవడైతే ఇలా 3 పార్టీలు ఉన్నాయి, ఈ 2 దద్దమ్మ పార్టీలు ఈనాటికి కూడా ఒక బీసీని ఇద్దామన్న సొయ్యలేదు. ఆడు రెడ్డిని ఇస్తాడు, ఈడు ఒక అమ్మనిస్తాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ గుర్తు పెట్టుకొని బీసీ నినాదాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు బీసీ వైపు ఉండకుండా ఎట్లుంటారు? ఇలా మాట్లాడే బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదు. బీజేపీలో ఉన్న బీసీలు బీసీ బిడ్డలు, బీఆర్ఎస్ లో ఉన్న బీసీ బిడ్డలు కూడా నవీన్కే ఓట్లేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఇలా బీసీ 42% అనేది బర్నింగ్ ఇష్యూ కింద ఉంది. దీన్ని చేయడానికే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా గల్లీ గల్లీలో పనిచేయబోతున్నారు. ప్రజల సమస్యలన్నీ కూడా నవీన్ దృష్టికి వచ్చినాయి. ఖచ్చితంగా విజయకేతనం ఎగురవేసేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. ముఖ్యంగా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎప్పుడైతే నామినేషన్ వేసిండో ఆ రోజే గెలుపు ఖాయమైంది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒక మంచి నేత కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మంచి యువకుడిని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలంతా, ముఖ్యంగా యువత చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈ జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, అమరుడైండు. ఆయన మాగంటి గోపీనాథ్ అంటారు తప్ప జూబ్లీహిల్స్ గోపీనాథ్ అన్నారు. ఇలా నవీన్ అంటే జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ అంటే నవీన్. ఇలా నవీన్ ఇంటి పేరు వల్లాల నవీన్ యాదవ్ పోయి జూబ్లీహిల్స్ నవీన్ పేరుగా మారిపోయింది. కనుక ఖచ్చితంగా నవీన్ గారిది విజయం. ప్రజలందరూ కూడా నవీన్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఒకటి, ఇవాళ ఎవరైతే నవీన్ ఫ్యామిలీని కావచ్చు, శ్రీశైలం అన్నను కావచ్చు, రౌడీలను మాట్లాడుతారో వాళ్ళకు కొంచెం కూడా జ్ఞానం లేదనే మాట నేను తెలియజేస్తున్నాను మీడియా సముఖంగా. ఎందుకంటే వారి గురించి తెలియకుండా ఏదో పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నారు. ఎంతో మంచి పేరున్న ఎల్బీ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, కొంచెం అన్న నీకు జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. ఇవాళ నామినేషన్కి వచ్చినటువంటి వివేకన్న రౌడీ అవుతాడు, లేకపోతే ఓవైసీ రౌడీ అవుతాడు, విహెచ్ హనుమంతరావు రౌడీ అవుతాడు. ఉన్నోళ్ళందరూ రౌడీల కింద వాళ్ళని ఎట్లా మాట అనగలుగుతున్నావు? నిజంగా ఒక కత్తి కానీ, ఒక కటోర కానీ, ఒక కర్ర కానీ ఎవడన్నా చూపిస్తే వాళ్ళకి అదే గిఫ్ట్ ఇస్తాం. కాకపోతే ఎవడు చూపించే ప్రయత్నం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. ప్రజలు ఊరుకోరు. మీరు అట్లా మాట్లాడడం వల్ల నవీన్కి మైలేజ్ పెరిగింది తప్ప తగ్గేది లేదు. కనుక మీరు ఆకాశం వైపు ఉమ్మేస్తే మీ మోకాన్నే పడుతుంది. ప్రజలందరూ ఖచ్చితంగా నవీన్ వైపు ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 3 ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది. ఇక్కడ దాకా లేని, ఇన్ని 10 ఏళ్ళు లేని డెవలప్మెంట్ ను ఒక 2-3 నెలల్లో వాళ్ళు చేసి చూపించారు. అన్ని పనులు ఆగిపోయినా మళ్ళీ ఎలక్షన్ కాగానే మొదలవుతుంది. నవీన్ గారు అసెంబ్లీకి పోయిన తర్వాత 6 నెలల లోపల ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. ఖచ్చితంగా నవీన్ గారిదే విజయం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. చివరికి ఒకే ఒక విషయం, ఎవడైతే ఇలా 3 పార్టీలు ఉన్నాయి, ఈ 2 దద్దమ్మ పార్టీలు ఈనాటికి కూడా ఒక బీసీని ఇద్దామన్న సొయ్యలేదు. ఆడు రెడ్డిని ఇస్తాడు, ఈడు ఒక అమ్మనిస్తాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ గుర్తు పెట్టుకొని బీసీ నినాదాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు బీసీ వైపు ఉండకుండా ఎట్లుంటారు? ఇలా మాట్లాడే బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదు. బీజేపీలో ఉన్న బీసీలు బీసీ బిడ్డలు, బీఆర్ఎస్ లో ఉన్న బీసీ బిడ్డలు కూడా నవీన్కే ఓట్లేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఇలా బీసీ 42% అనేది బర్నింగ్ ఇష్యూ కింద ఉంది. దీన్ని చేయడానికే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా గల్లీ గల్లీలో పనిచేయబోతున్నారు. ప్రజల సమస్యలన్నీ కూడా నవీన్ దృష్టికి వచ్చినాయి. ఖచ్చితంగా విజయకేతనం ఎగురవేసేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్.